పండుగలు దగ్గరలోకి వస్తున్నాయి కదా అని చెప్పి బట్టల షాపింగ్ అయితే వెళ్ళాను చందన బ్రదర్స్ కి. 2 రోజుల క్రిందటి వరకు ఫుల్ గా ఆఫర్స్ అయితే నడిచాయంట. బ్యాడ్ లక్ ఏంటో గానీ నేను ఎప్పుడైనా ఆఫర్ లేనప్పుడే వెళ్తాను. ఆఫర్స్ ఉన్నప్పుడు అసలు టైమే కుదరదు. అదేంటో ఆడవాళ్ళతో పెట్టుకుంటే షాపింగ్ లేట్ అయిపోతుందని మా వారు ఏలూరులో చిన్న పని ఉందని చెప్పి నన్ను దింపేసి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్లు పైన చిన్న కూపన్ ఉంటుందంట. లాటరీని గీకితే గిఫ్ట్ వచ్చినట్టు ఇక్కడ కూడా నెంబర్ ఉంటేనే గిఫ్ట్ ఇస్తానన్నారు. నెంబర్ అయితే ఉండింది, ఫ్లాస్క్ అయితే వచ్చింది గిఫ్ట్ కింద. షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా మా వారు ఇంకా రాలేదు. కొంచెం టైం పడుతుంది అన్నారు కదా అని పానీపూరి తిందామని ఇటు వచ్చాను. ఇంతలోనే మా వారు వచ్చేసారు. పిల్లలకు కూడా ఏదైనా చాట్ కట్టించుకోమంటే పార్సల్ కట్టించుకుంటున్నాను. పిల్లలు అమ్మా నాన్న బయటకు వెళ్తున్నారంటే తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మనం గనుక ఏదో ఒక్కటైనా తీసుకుని వెళ్ళకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. నేనైతే అలాగే అయ్యేదాన్ని. పేరెంట్స్ గా లేదంటే హస్బెండ్ గా భార్యకు గాని పిల్లలకు గాని ఏదో ఒకటి తీసుకువెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఇంట్లో వాళ్ళు కూడా వజ్ర వైడూర్యాలు ఏం అడగరు కదా. 100 రూపాయలు పెట్టి స్నాక్స్ తెస్తారేమో ఆశపడతారు. అంతే తెస్తే ఏం పోతుంది.